దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని నామస్మరణ చేయడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవునిని మహింపరచడానికి ప్రస్తుత కాల పరిస్థితులలో దేవునిని అత్యంత సమీపముగా వెళ్ళి ఆరాధించడానికి ఎన్నో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితుల ద్వారా మనం అందరం కూడా దేవునిని ఆరాధించటకు దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని కేటాయిద్దాం. పరిస్థితులు తారుమారవుతున్న ఈ దినాలలో మనం అందరం కూడా దేవుని పాద సన్నిధిలో ఆయన రాకడ కొరకై సంసిద్ధపరచబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని గ్రహిద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి, కొద్ది నిమిషాలు దేవునిని స్తుతించి ఆరాధించడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయిద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు యోగ్యుడైన మిమ్ములను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు యేసయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడైన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చావు. దినాన్ని నీ సన్నిధిలో ప్రారంభించేది మొదలుకొని ఇదిగో ఈ సమయం వరకు తండ్రి నీ బలిష్టమైన హస్తపు నీడి కింద మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, కాపాడుతూ వచ్చావు, కృప చూపుతూ వచ్చావు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఏ రీతిగా అయితే కాపాడుకుంటుందో, భద్రపరుచుకుంటుందో, ఆ రీతిగా మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చావు ప్రభువా. ఈరోజు ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు యేసయ్యా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారో, వారి హృదయాలను సంసిద్ధపరుచుకుంటున్నారో, ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోమని జరగనైన ఈ స్తుతి ఆరాధన నీకు మహిమకరంగా పాల్గొంటున్న మాకందరికీ ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమను ప్రార్థన చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరు హెచ్చించబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ ప్రయత్నం చేయకుండా మేమంతా మమ్మల్ని మేము వీలైనంత మట్టుకు తగ్గించుకొని మీ నామమును హెచ్చించే భాగ్యం దయచేసి ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, సర్వమానవాళికి ఏకైక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవునిని మహిమపరుద్దాం. హల్లెలూయా. Praise Lord. Praise Lord. Praise Lord. అందరూ కూడా చప్పుడు కొట్టేసి మహిమపరచుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలో స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలో స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాధిరాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రమయ్యా, ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం, మహోన్నతుడు దేవానికి స్తోత్రం, మహాగణుడు దేవానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కూడా చేయండి మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా. వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెరా. కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెరా. రాజాదిరాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలో స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాదిరాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రార్హుడానికి స్తోత్రం, వందనీయుడానికి స్తోత్రం, ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం, పూజార్హుడానికి స్తోత్రమయ్యా. ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాదిరాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలో స్థాపించెనే, సియోనులోనున్న
సామ్రాజ్య పరిపాలక. స్తోత్ర 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 స్తోత్ర. స్తుతులకు పాత్రుడా స్తోత్ర. స్తోత్రార్హుడా స్తోత్రమయ్యా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవానికి స్తోత్రం. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. వీడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. వీడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు హస్తాలు ఆకాశం చేతులు చాపి దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయం వరకు స్తుతి గీతం పాడుకొని మనము మిగతా ఆరాధన కార్యక్రమంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. ఈ పాట మీకు అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీవించి పాడి యేసయ్య నామమును మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా.
స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. నా జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా. ఆరాధనకు ఒప్పిగా స్తోత్రమయ్యా. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేర్చు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేర్చు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడే, జయశీలి మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి,
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు అనేకమైన స్తుతి గీతముల ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం, స్తుతించి ఆరాధించి ఆయన నామమును గణపరిచాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను కనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ సమయాన్ని అనేక మంది వినియోగించుకోకుండా అల్పమైన వాటికి, స్వల్పమైన వాటికి, అశాశ్వతమైన వాటికి, నిషిద్ధమైన వాటికి, హేయమైన వాటికి జీవితంలో స్థానం ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో దేవా, మేము పాపానికి సమయాన్ని అప్పగించకుండా, పాపానికి మా జీవితాన్ని అప్పగించకుండా, పాపము చేయడానికి మా శరీరాన్ని అప్పగించకుండా, నీ సన్నిధిలో కూర్చొని వాక్యం ఉండడానికి మా శరీరాన్ని, మా దేహాన్ని అప్పగించే కృపని మనం ప్రార్థిస్తూ, ఈ వాక్యం వినడానికి సంసిద్ధపరచబడిన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినడానికి ఆయన సముఖంలో నడిపించబడిన మిమ్మలను, మీ కుటుంబాలను దేవాది దేవుడు దీవించి ఆయన కృపలో బలపరచును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ దినము మనము ధ్యానం చేయమైన మూల అంశ భాగాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. గమనించండి. పాపమును ప్రేమించవద్దు. ఈ దినం మనం ధ్యానం చేయనైన ప్రాముఖ్యమైన అంశం పాపమును ప్రేమించవద్దు. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం, దేవుని సహవాసంలో ఉన్నంత కాలం మానవునికి ఏ ఆటంకము రాలేదు, మానవునికి ఏ కష్టం రాలేదు, మానవునికి ఏ ఇబ్బంది రాలేదు. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు, తన జీవితంలోనికి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. చివరికి మరణము సంపాదించుకున్నాడు. మరణము అనేది తన జీవితంలోనికి నడిపించబడింది. అప్పటి వరకు తన జీవితానికి అంతం లేదు, ముగింపు లేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో తన జీవితంలోనికి అంతము, ముగింపు, చివర అనేది ఏర్పడింది, సమాప్తం అనేది ఏర్పడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ జీవితాల్లో పాపానికి స్థానం ఇస్తున్నారా? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తావు. మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారుగా ఉంటున్నారా? మీ జీవితంలో దేవుడు చెయ్యొద్దు అన్న కార్యాన్ని చేయడానికి కానీ, మీ జీవితంలో దేవుడు చేయమన్న కార్యాన్ని చేయకుండా ఉండడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారా? పాపానికి మీ జీవితంలో అవకాశం ఇస్తున్నారా? అయితే మీ జీవితం కూడా పతనము అయిపోయే స్థితిలోనికి, నాశనకరమైన స్థితిలోనికి, చీకటిలోనికి వెళ్ళిపోతుంది. సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతారు. దేవుడు ఇవ్వని సంతోషం తాత్కాలికమే, అది వినోదం మాత్రమే అని భావించండి.
మీ జీవితంలో పాపానికి స్థానం ఇస్తే మీరు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. నేను మరలా చదువుతున్నాను. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపం ఏలనీయద్దు. ఆదాము హవ్వలు ఆ ఏదెను వనములో అన్ని ఫలవృక్షాలు తినే అర్హతను పొందుకున్నారు, అవకాశాన్ని పొందుకున్నారు, అనుమతిని పొందుకున్నారు. కానీ వాళ్ళకి అది సరిపోలేదు. దేవదూతల వలె మార్చబడతావు అన్న ఆలోచన రాగానే మంచి చెడుల తెలుగునిచ్చే ఫలాన్ని కూడా భుజించడానికి వారు ప్రయత్నం చేశారు. మానవుని జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు దొరకని సంతృప్తి, కలిగిన దానిని బట్టి సాటిస్ఫై అవ్వకపోవడాన్ని బట్టి మానవుడు కలిగిన దాన్ని బట్టి సంతోషించలేక లేని దాని కోసం ఆరాటపడి ఉన్నదాని విలువను కోల్పోతా ఉన్నాడు, ఉన్నదాని విలువను మర్చిపోతా ఉన్నాడు. కాబట్టి కలిగిన దాన్ని బట్టి సంతోషించట్లేదు, లేనిది వస్తుందో లేదో తెలియక సంతోషాన్ని కోల్పోతా ఉన్నాడు. మీ దేహాన్ని దురాశలకు చూడండి. ఆశపడడం మంచిదే, కానీ అత్యాశ ప్రమాదకరం, దురాశ ప్రమాదకరం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీ శరీరాన్ని దురాశలకు లోబడినట్లుగా బ్రతకడానికి సంపాదించుకుంటే చాలు. అక్రమంగా సంపాదించి, అన్యాయంగా సంపాదించి, అవినీతితో సంపాదించి మనము పేర్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత స్థితికి కావలసిన అవసరతలు తీర్చబడితే చాలు, కావలసినంత మట్టుకుంటే చాలు. అంతకు మించి మన జీవితంలోకి వచ్చిందంటే అది పాపానికి పునాదిగా మార్చబడుతుంది. దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నది, మర్చిపోద్ది మాట. దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నది, పాపము పరిపక్వమై పాపము పండి మరణాన్ని కన్నది. మీ జీవితంలో దురాశలకు స్థానం ఇచ్చి మీ దేహమందు పాపము ఏలనీయబడి, రెండవదిగా మీ జీవితంలో పాపానికి స్థానం ఇవ్వద్దు. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా మీ అవయవములను అప్పగించొద్దు. ఈ స్వరం, ఈ గొంతు దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ నాలుక దేవుని మాటలను అందించడానికి, దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ చెవులు దేవుని వాక్యం వినడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కళ్ళు దేవుని మాటలను ధ్యానం చేయడానికి, చదువుకోవడానికి ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని సేవ చేయడానికి ఈ దేహం ఉంది. ఈ అడుగులు, ఈ నడక దేవుని పరిచయం చేయడానికి, ఈ చేతులు దేవుని సేవ చేయడానికి, ఈ తలంపు, ఈ మనసు, ఈ దేహం మొత్తం దేవుని మహింపరచడానికి ఏర్పాటు చేయబడింది. అయితే నీ నోటి ద్వారా దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మాటలు అందిస్తున్నావా? లేకపోతే దుర్నీతికి సాధనములుగా నీ నోరు, నీ మాటలు అనే అవయవాన్ని అప్పగిస్తున్నావా? నీ చేతులు దేవుని సేవకు సహకరిస్తున్నాయా? నీ కాళ్ళు దేవుని సేవకు సహకరిస్తున్నాయా? నీ చూపు దేవుని సేవకు సహకరిస్తుందా? నీ తలంపు దేవుని సేవకు సహకరిస్తుందా? నీ తెలివితేటలు, నీ టాలెంట్స్, నీ తలాంతులు, నీ జ్ఞానం, నీ సిరి సంపదలు, నీవు కలిగిన సమస్తం దేవుని సేవకు సహకరిస్తుందా? లేకపోతే దుర్నీతికి సాధనాలుగా వాడబడుతున్నాయా? ప్రశ్నించుకోండి. మనం రక్షించబడ్డాము అన్న నిదర్శనం ఈ శరీరం దేవుని మహిమార్థమై వాడబడుతుంది. అనేక మంది ఇచ్చిన వాటి వైపు చూసి ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉంటారు. చాలా మంది మంచాన పడి ఉంటారు, దేవుని సేవకు ప్రార్థన చేస్తారు. వారు కూడా ప్రార్థన చేసుకుంటారు, విశ్వసించి స్వస్థపరచబడిన తర్వాత దేవుని మర్చిపోతూ ఉంటారు. అప్పుడు
స్వస్థత పొందుకున్న ఈ దేహం దుర్నీతికి సాధనంగా వాడబడుతుంది. ఈ అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనంగా వాడబడతాయి. చాలా మంది చూడండి, యేసయ్య బ్రతికించు, నీ పని చేస్తాను, నీ సన్నిధికి వస్తాను, నీ బిడ్డగా బ్రతుకుతాను, నా జీవితాన్ని మార్చుకుంటానని చెప్పి తీర్మానం చేసుకుంటారు. బ్రతికిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. చేసిన తీర్మానం, చేసిన వాగ్దానం కూడా మర్చిపోతా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మీ జీవితాలు కొనసాగుతున్నట్లయితే మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా ఎప్పటికీ వాడబడకూడదు. అది రెండవది. మూడవది మనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. గమనిస్తున్నారు ఈ మాట? పాపమునకు అమ్మబడితే మనము శరీర సంబంధులము. శరీరానుసారమైన మనసు, రోమపత్రిక 8వ అధ్యాయం రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని మనము దేవుని వాక్యంలో మనం చూడగలం. శరీరానుసారమైన మనస్సు ఎలాగుంటుందో, ఆత్మానుసారమైన మనసు ఎలాగుంటుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలపై మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన విషయాలు కలిగిన ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైన ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవుని వాక్యానికి లోబడదు అని 8వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా. ఈరోజు నీవు శరీరానుసారమైన వ్యక్తిగా ఉంటున్నావా? ఏమి తిన్నామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకున్నామా, ఈ అశాశ్వత లోకములో ఎలా స్థిరపరచబడాలని ఆలోచన చేస్తున్నావా? లేకపోతే ఈ దేహం దేవుడు అనుగ్రహించింది, ఏదో ఒక దినాన ఈ దేహాన్ని వదిలిపెట్టి నా శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపోవాలి, నేను శరీర సంబంధిగా ఉండకూడదు, ఆత్మ సంబంధిగా ఉండాలి అని తీర్మానం చేసుకుంటున్నావా? నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నేను పరలోకములో నా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ధనాన్ని సమకూర్చుకోవాలి. ఈ లోకములో ఎంత సౌందర్యం కలిగి ఉన్నా, ఎంత ఆరోగ్యం కలిగి ఉన్నా, ఎంత బలము కలిగి ఉన్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఒక దినాన వాటన్నిటి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వ్యక్తినే అని తలంచుకుంటున్నావా? నేను ప్రశ్నించుకోవాల్సిన సమయం. రెండవదిగా, పాపమును మనం ప్రేమించకుండా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటో మనం చూద్దాం. ఒక వ్యక్తి పాపమును ప్రేమిస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, ఏలైనగా పాపము వల్ల వచ్చి జీతం మరణం. ఒక వ్యక్తి పాపములో తన జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నప్పుడు చివరికి ఆ వ్యక్తి సాధించేది మరణమే. పాపం వలన ఆరోగ్యం పోతుంది, ఆయుష్ పోతుంది, ఆస్తిపాస్తులు పోతాయి, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆదరణ, ఓదార్పు సమస్తము దూరం అయిపోయి, అందరూ దూరం అయిపోయి ఒంటరి వారిగా నీవు మిగిలిపోతావు. చాలా మంది చూడండి, అటువంటి పరిస్థితులు తన జీవితాలు కొనసాగించుకుంటున్నప్పుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయి, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి, జీవితం మీద విరక్తి చెంది తమ ప్రాణాలను చేజేతులారా తీసేసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ ఆత్మను హత్య చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది లోకంలో ఉంటున్నారు. పాపం చేసినందువల్ల చివరికి మనకి మిగిలేది మరణమే, చనిపోవడం తప్ప ఇంక మనం ఆ పాపంలో సాధించేది ఏమీ కూడా ఉండదు. కాబట్టి ప్రశ్నించుకుందాం, పాపము జరిగిస్తా ఉన్నప్పుడు, పాపాన్ని ప్రేమిస్తా ఉన్నప్పుడు మనకు మరణమే బహుమానంగా దొరుకుతుంది. అలాగే అదే రోమపత్రిక 23వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, పాపం వలన దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టింది నిన్ను బ్రతికించడానికి. ఆయన మహిమను నీవు పొందుకొని ఆశీర్వదించబడడానికి యేసయ్య నిన్ను పిలిచింది ఆశీర్వాదమునకు వారసుడు అవుటకే అని జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తి పాపమును జీవిస్తూ ఉన్నప్పుడు యేసయ్య మహిమను కోల్పోతా ఉన్నాడు. బహిరంగంగా పాపం చేస్తున్నా, అంతరంగంగా పాపము తలంపులు కలిగి ఉన్నా, చిన్న పాపం అని కానీ పెద్ద పాపం అని కానీ దేవుని దృష్టిలో
ఏ భేదం లేదు. పాపము పాపమే, పాపానికి సైజ్ ఉండదు అని జ్ఞాపకం చేసుకోండి. పాపం వలన, పాపాన్ని ప్రేమించడం వల్ల మనం సాధించేది మరణమే. రెండవదిగా పాపమును ప్రేమించడం వలన మనం దేవుని మహిమను కోల్పోతూ ఉన్నాం. మూడవదిగా సామెతల గ్రంథం 14:34 ప్రకారం పాపమును ప్రేమించడం వలన కలిగే ఫలితం మరణము. పాపమును ప్రేమించడం వల్ల కలిగే ఫలితము దేవుని మహిమను పొందలేకపోతున్నాం. పాపమును ప్రేమించడం వల్ల కలిగే ఫలితము చివరికి అవమానమే అని జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరు కూడా మాదిరికరంగా తీసుకోరు, రోల్ మోడల్గా తీసుకోరు. వాడిని చూసి ఏమీ నేర్చుకోలేని స్థితి. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియదు. ఆ పాపం వల్ల వచ్చే ఫలితము చివరికి అవమానమే అని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి పాపమును ప్రేమించకుండా జీవితంలో, హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇస్తే, కీర్తన గ్రంథం 119:11 ప్రకారం దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యం అతన్ని ప్రేరేపించి పాపము చేయనీయకుండా ఆపుతుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది, పాపములోనికి వెళ్ళనీయకుండా నిన్ను కాపాడుతుంది. ఎప్పటికి కూడా పాపము నిన్ను జయించలేదు. నీ హృదయంలో వాక్యం ఉంటే, వాక్యమే దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి పాపాన్ని ప్రేమించకుండా ఉండాలంటే, దేవుని మహిమను పొందుకోవాలంటే, మరణం నుంచి తప్పించబడాలి అంటే దేవుని వాక్యానికి జీవితంలో స్థానం ఇవ్వండి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ దర్శించిన స్థితిని బట్టి నీకు వందనాలు. మా అందరినీ జ్ఞాపకం చేసుకునే స్థితిని బట్టి నీకు వందనాలు. నిజమే యేసయ్యా, మేము పాపంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము పాపంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, మేము పాపంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పలకరించలేదు. మా జీవితం తండ్రి సమాధానం లేని స్థితిలోనికి, ఓదార్పు లేని స్థితిలోనికి, నెమ్మది లేని స్థితిలోనికి, సంతోషం లేని స్థితిలోనికి వెళ్ళిపోయిందయ్యా. మేము చివరికి సాధించింది మరణమే, చివరికి సాధించింది అవమానమే, చివరికి సాధించింది మహిమను కోల్పోవడమే. పాపం చేయడం ద్వారా మేమేమీ సాధించలేకపోయాం. దేవాని కృపను జ్ఞాపకం చేసుకోండి. దుర్నీతికి సాధనాలుగా మా జీవితాన్ని, దుర్నీతికి సాధనాలుగా మా అవయవాల్ని అప్పగించుకున్నట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దుర్నీతిని చేయడానికి తండ్రి మేము అత్యాశకు వెళ్లకుండా, దురాశకు వెళ్లకుండా, కలిగిన స్థితిని బట్టి సంతోషంగా, సంతృప్తిగా బ్రతికే కృపనివ్వండి. నువ్వు ఎట్టి స్థితిలో ఉంచినా నీ కృప ద్వారా మాత్రమే జ్ఞాపకం చేసుకొని సంతోషంగా బ్రతికే కృపని ప్రార్థన చేస్తూ, దేవా, అనేక మంది ఈ దినాల్లో పాపంలో మగ్గిపోతా ఉన్నారు, పాపంలోకి జారిపోతా ఉన్నారు. నీ వాక్యం యొక్క విలువ తెలుసుకొని మరలా నీ వైపుకు మరల్చబడి నీ వైపుకు తిరిగి జీవితంలో మీకు స్థానం ఇచ్చే కృప దయచేయమని ఈ వాక్యం అంగీకరించే ప్రతిబడి దీవించి వర్ధలించి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు, ప్రేమమయుడు, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్తన పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం ఈ ఆరాధనలో పాల్పొందులు పొందుకొని స్తుతించిన, వాక్యమును ధ్యానం చేసిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదాకాలం తోడి నడిపించి వాక్యము ద్వారా పాపమును జయించే స్థితిలోనికి నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you. God bless you. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా ఈ సమయంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.